నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి, చాలామంది చేసే ఒక కామన్ థింగ్ అండి, మనం దాన్ని ఎక్కువగా పట్టించుకోము, కాకపోతే దానివల్ల చాలా ప్రభావం అయితే మన మీద పడుతుంది. అదేంటంటే అండి, తెల్లవారుజామున లేవంగానే చాలామందికి ఫోన్ తీసుకొని ఫోన్ చెక్ చేయటం చాలామందికి అలవాటు ఉంటుందండి. ఈ అలవాటు ఏం చేస్తుందంటే, మన మైండ్కి చాలా గంటలు మనం రెస్ట్ ఇచ్చాము, లేచిన వెంటనే మనం సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో, వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అని స్క్రోల్ చేస్తూ కూర్చుంటామండి. అనవసరంగా చాలా టైం అయిపోతుంది. దానివల్ల మన మైండ్ చాలా డిస్టర్బ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే రెస్ట్ ఇవ్వగానే వెంటనే మనం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అని ఎగ్జైట్మెంట్ వల్ల తెలియకుండానే మనకి చాలా టైర్డ్నెస్ అన్నది అయిపోతుంది. మీ డే స్టార్ట్ అవ్వకముందే చాలా ఎగ్జాస్టెడ్ కూడా అయిపోతారండి. అంటే ఏం చేయకముందే మీ ఎనర్జీ అన్నది చాలా డౌన్ అయిపోతుంది. అలా కాకుండా అవ్వటానికి తెల్లవారుజామున చేసే ఒక గొప్ప థింగ్ ఏంటంటే అండి, మౌనంగా కొన్ని క్షణాలు ఐస్ క్లోజ్ చేసి కూర్చోవటం. దీనివల్ల మన మైండ్ని ప్రిపేర్ చేస్తామండి. రెస్ట్ ఆఫ్ ద డే మనం ఎలా చేయాలి, ఏమేమి వర్క్స్ చేయాలో అలా కళ్ళని క్లోజ్ చేస్తూ చేయండి. మనము చేయాలనుకున్న వర్క్ని రెట్టింపు ఉత్సాహంతో చేస్తామండి. దానివల్ల మన లైఫ్లో చాలా క్లారిటీ ఉంటుంది, అలాగే చేయాలనుకున్నదాన్ని మనము సాధిస్తాము. మీ బాడీని, మైండ్ని, సోల్ని దగ్గర తేయటానికి మౌనాన్ని పాటించండి. దీనివల్ల చాలా డిఫరెన్స్ అయితే మనం చూస్తాము. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఆ పొజిషన్కి వచ్చేయండి. రెండు చేతుల్ని మీరు వేస్ట్ పైన పెడుతూ నెక్ని చూడండి. శ్వాసని తీసుకుంటూ చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ చిన్ని డౌన్. ఈ మూమెంట్ని మనం కొన్నిసార్లు చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి రెండు చేతుల్ని చూడండి, నేను నా భుజాల పైన పెట్టాను. శ్వాసని తీసుకుంటూ రెండు మూడు చేతుల్ని టచ్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తూ పెద్ద పెద్ద సర్కిల్స్ని అయితే చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేస్తాము. మెల్లగా రెండు హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చూడండి, శ్వాసని తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేస్తాము. శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని బ్యాక్. ఈ మూమెంట్ని చేద్దాము. కుదిరితే కొంచెం స్పీడ్ పేస్లో చేయండి. మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇవాళ మనం చేయబోయే వార్మప్స్లో లాస్ట్ వన్ అండి. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. చూడండి, నేను వెనక్కి తిరిగి చూపిస్తాను. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్తో చూపిస్తానని ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. ముందుగా మనము లెగ్స్ని జోడిస్తూ తాడాసనాలు నిల్చుంటున్నామండి. నేను కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ మనము రెండు చేతుల్ని ముందుగా పైకి స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, పై భాగాన్ని మాత్రమే నేను మెల్లమెల్లగా కిందికి బెండ్ చేస్తున్నాను. శ్వాసని వదులుతూ ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తాం. మీరు చూసినట్టయితే నా అప్పర్ బాడీ మొత్తం ఒక స్ట్రెయిట్ లైన్లో పెట్టానండి.
అలాగే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మెల్లగా 2 చేతుల్ని కింద డ్రాప్ చేసి మెల్లమెల్లగా చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి శ్వాసని తీసుకుంటూ. తర్వాత చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసి చూపించాను. ఇక్కడ మనము మొత్తం బెండ్ అయ్యే కన్నా ముందు ఆ పొజిషన్లో అప్పర్ బాడీని ఒక లైన్లో చేస్తూ హోల్డ్ చేయటం చాలా అవసరం అండి. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా ఆమ్స్ట్రింగ్స్ దగ్గర అంటే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే హోల్డ్ చేయటం కష్టంగా ఉందనుకోండి, మీ హ్యాపీ ప్లేస్లోకి వెళ్ళిపోండి. మీరు హోల్డ్ చేస్తున్నారని మైండ్లో పెట్టుకున్నారనుకోండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అదే మీకు ఇష్టమైనది ఆలోచించండి, ఆసనాలో వెళ్ళి మీకు ఈజీగా ఉంటుంది. అలాగే శ్వాస మీద దృష్టిని పెట్టండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసనాలో ముఖ్యంగా 2 మోకాళ్ళు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చండి, కానీ ఆసనం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి స్ట్రెచ్ తర్వాత చాలా బాగా అనిపిస్తుందండి. కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే హోల్డ్ చేసేటప్పుడు ఏం ఆలోచించాలో కూడా చెప్పాను కాబట్టి దాన్ని అప్లై చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేశాము. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మన కాళ్ళల్లో ఉన్న కండరాలకి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే మన బ్యాక్లో ఉన్న స్టిఫ్నెస్ని, అలాగే పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ని, స్పైన్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అశ్వ సంచలనాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, ఇవాళ చూసేద్దాము. ముందుగా ఆసన ఎలా చేయాలో. నేను మళ్ళీ తాడాసనాలో నిల్చున్నానండి. ముందుగా నేను నా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను చూడండి. అలాగే వెనకాలన్న మోకాళ్ళని కింద డ్రాప్ చేశాను. మీరు చూసుకున్నట్టయితే నా సీట్ని కూడా కిందికి పుష్ చేశాను. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చేటప్పుడు మన యాంకిల్ని మోకాలు ఒకటే లైన్లో ఉందా చూసుకోవాలండి. చాలామంది చేసేది ఇలా చేస్తారు, దానివల్ల మోకాళ్ళకి ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది. ఇలా కాకుండా 2 ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మెల్లగా నేను నా ఎడమ చేతిని కింద డ్రాప్ చేశానండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్ని డౌన్ చేయండి. ఆ తర్వాత మనము ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొస్తాము. అలాగే శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ హ్యాండ్ని రిలాక్స్ చేస్తూ మనము లెగ్ని రిలాక్స్ చేస్తాం. ఇదండి అశ్వ సంచలనాసన. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హిప్ రీజియన్లో చాలా బాగా వర్క్ అవుతుందని, మన థైస్ని అలాగే మన కాళ్ళల్లో ఉన్న కండరాలని చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. లోవర్ బాడీని స్ట్రెంథెన్ చేయాలనుకుంటే ఈ ఆసన తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మనకు ఒక వయసు వచ్చిన తర్వాత అండి లోవర్ బాడీ స్ట్రాంగ్గా ఉంటే మనం చేసుకోగలిగే పనులని చేసుకోగలుగుతాం. కాబట్టి లోవర్ బాడీని తప్పకుండా మనము ట్రైన్ చేయాలి. మనము ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి అశ్వ సంచలనాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. దీన్ని టేబుల్ అండ్ పోజ్ అంటారండి ఇంగ్లీష్లో. టేబుల్ ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మన శరీరాన్ని ఉంచుతూ ఒక వేరియేషన్ అయితే చేస్తామండి. కాబట్టి చూసేయండి ముందుగా ఎలా చేయాలో. ముందుగా నేను లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చున్నానండి. ఆ తర్వాత రెండు చేతుల్ని కింద డ్రాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ 1 palm డిస్టెన్స్ని తీసుకోండి. ఇప్పుడు మీరు ఎడమ కాళ్ళని పైకెత్తుతూ ఎంత అయితే అంత పైకెత్తండి. శ్వాసని తీసుకుంటూ మీరు కాళ్ళని పైకెత్తుతారు. శ్వాసని వదిలేటప్పుడు మీ మోకాళ్ళని శిరస్సుని ఆనించటానికి ట్రై చేయండి. కొంచెం ఫాస్ట్ పేస్లో కూడా చేయొచ్చండి. ఇదండి వేరియేషన్. బ్రాహ్మణాసన వల్ల ముఖ్యంగా మన హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే హ్యాండ్స్ పైన మనం ప్రెషర్ పెడుతూ ఆసనాన్ని చేస్తాము. ముఖ్యంగా కాళ్ళల్లో అలాగే హిప్ రీజియన్లో కూడా మనకి చాలా బాగా ఓపెన్ అవుతుంది. అలాగే మన మోకాళ్ళని శిరస్సుకి తీసుకొచ్చేటప్పుడు ఈ భాగంలో కాంట్రాక్షన్ అన్నది చాలా బాగా జరుగుతుందండి. దానివల్ల మనకి కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఈసారి కుడి కాళ్ళతో చేస్తాము. మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేయండి. ఈ ఆసనాలో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే అన్ని గ్లూట్స్ అంటే ఈ భాగంలో మనకి టోన్ చేయడానికి కూడా చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద సేతుబంధ ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయడానికి శవాసనాలో రెస్ట్ చేయాలండి. కాబట్టి మనము ఆ పొజిషన్కి వచ్చేద్దాం. ముందుగా శవాసన నుంచి మనము రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నామండి. రెండు మోకాళ్ళు పైన వైపున ఫేస్ చేసేలాగా ఉంచాను. అలాగే కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి పెట్టండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత చూడండి, సీట్ని పైకెత్తాలి. దానికి ముందు హెడ్ని అడ్జస్ట్ చేసుకోండి. మెల్లగా రెండు చేతుల్ని వేస్ట్ పైన పెడతామండి. పెట్టిన తర్వాత రెండు చేతుల్ని లోపల వైపున పెట్టాలి. చూడండి, వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మెల్లగా డౌన్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. ఆ తర్వాత మెల్లగా ముందుగా చేతుల్ని మెల్లమెల్లగా బ్యాక్ని రెస్ట్ చేయండి. చూసారు కదండి, ఏకపాద సేతుబంధాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసనాలో మనం చూసుకున్నట్టయితే మన సీటుని పైకెత్తటం వల్ల భుజాల పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి షోల్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే కాంట్రాక్షన్ ఎక్కువగా జరుగుతుందండి, కాబట్టి థైరాయిడ్ గ్లాండ్కి, మన వెన్నుముక్కకి అంటే బ్యాక్ బెండింగ్కి, బ్యాక్కి మంచి స్ట్రెచ్ కావాలంటే ఈ ఆసనం తప్పకుండా ప్రతిరోజు చేయండి. మీకు వన్ లెగ్ని లిఫ్ట్ చేయటం కష్టంగా ఉంటే ఆసనాన్ని కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. మెల్లమెల్లగా ఒక్కొక్క లెగ్ని పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఆసనాన్ని కూడా తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాలని, అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. ఈ ఆసనాలని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, నేను ఫోన్ గురించి చెప్పాను కాబట్టి మీ ఫోన్ని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తానండి. మనము టైమర్ని సెట్ చేసుకుందాం. 10-15 మినిట్స్. ఎక్కువగా ఏ యాప్ని అయితే ఎక్కువగా యూస్ చేస్తారో, అంటే ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా చూస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ని 15 మినిట్స్ టైమర్, అంటే 15 మినిట్స్ తర్వాత మీకు అలారం మోగుతుంది, ఆ తర్వాత మీరు బ్యాక్ వెళ్ళిపోవడం, ఇలాంటివి అలవాటు చేసుకోండి. అంటే ఫోన్ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిన్నదాన్ని అలవాటు చేసుకొని ఫోన్ని ఎంతైతే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఉపయోగిస్తారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.